ఉమ్మడి మెదక్ జిల్లాలో విత్తనాల కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. జీలుగు, జనుము, పత్తి విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. ఉదయం నుంచే ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ముందు చెప్పులు, పాస్ బుక్లు లైన్లో పెడుతున్నారు. తూప్రాన్, పుల్కల్లో పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అటు దుబ్బాకలోనూ పత్తి విత్తనాల కోసం 250 మీటర్ల మేర లైన్ కట్టారు రైతులు. జగిత్యాల జిల్లాలో నకిలీ విత్తనాల షాపులపై కొరడా జల్పించారు అధికారులు. జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులలో వ్యవసాయ అధికారులు, పోలీసులు సంయుక్త తనిఖీలు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే రైతులు కూడా ప్రభుత్వ అనుమతులు గల ఎరువు షాపుల్లోనే విత్తనాలు కొనాలని రైతులకు సూచించారు. పంట చేతికొచ్చే వరకు బిల్లులతో పాటు విత్తనాల బ్యాగులను భద్రపరుచుకోవాలని సూచించారు అధికారులు. విత్తనాల కోసం పత్తి రైతులు కష్టాలు పడుతున్నారు. మండుతున్న ఎండలతో బారులు తీరుతున్నారు. దీంతో విత్తనాల షాపుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు విత్తనాల షాపుల్లో స్టాక్ ఎంత ఉందో తెలుసుకున్నారు. అలాగే క్యూ లైన్లలో ఇబ్బందులు పడుతున్న రైతులతోనూ మాట్లాడారు. రైతులకు కావాల్సిన విత్తనాలన్నీ అందుబాటులో ఉంచామంటున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. జిల్లా కలెక్టర్ వారిని పరిశీలిస్తున్నారు. సార్ చెప్పండి, స్టాక్ ఉందా? రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కారణాలు ఏంటి అసలు? సో అందరికీ నమస్కారం. మన ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మన మేజర్గా ఈ టౌన్లో ఏవైతే మేజర్ ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయో, మేజర్ సీడ్ షాప్స్ ఉన్నాయో అవి విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడే శ్రీనివాస్ సీడ్ షాప్, ఫర్టిలైజర్ షాప్ విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ డీలర్కి అడిగితే ఆయన 27,000 అంటే ఒక వెరైటీ RCH 659 గురించి కొంచెం రైతులు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. సో ఆ వెరైటీ సంబంధించిన 27,000 ప్యాకెట్స్కి ఆయన ఇండెంట్ పెడితే 20,000 ప్యాకెట్ ఆల్రెడీ ఆయనకి చేయడం జరిగింది. ఇంకా 7,000 కూడా ఉన్నాయి. సో కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. 31 తారీఖు లోపల ఆ 7,000 ప్యాకెట్స్ కూడా వస్తాయి. సో ఇలానే ఇది పెద్ద డీలర్, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఒక పెద్ద డీలర్ దగ్గర అంతా స్టాక్ ఉంది అంటే ప్రతి ఒక్క చిన్న డీలర్ దగ్గర కూడా స్టాక్ అవైలబుల్ ఉంది. 13,000 మన జిల్లాలో RCH 659 స్టాక్ వచ్చిన తర్వాత ఒక 20-25 షాప్స్కి అన్ని మండలాలకి కూడా పంపించడం జరిగింది. సో రైతులు కొంచెం ఈ వెరైటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి కొంత ఎక్కువ ఇక్కడ క్యూ ఉంటుంది. కానీ మేజర్గా ఇప్పటివరకు అన్ని వెరైటీస్ చూస్తే మన జిల్లాలో సుమారుగా 6 నుంచి 7 లక్షల ప్యాకెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా కూడా బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో 31 తారీఖు వరకు అన్నీ కూడా ప్లేస్ అవుతాయి. కాబట్టి రైతులతో అందరితో ఇదే రిక్వెస్ట్, దయచేసి ఎక్కడైనా మీరు కంగారు పడకూడదు. మనం కంపెనీస్తో కూడా మాట్లాడి కావాల్సిన మీకు విత్తనాలు ఖచ్చితంగా అందుబాటులో ఇస్తున్నాము. జిల్లా లెవెల్లో AEOs కూడా సిట్టింగ్ ఆఫీసర్స్గా పెట్టడం జరిగింది. మండల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కూడా ప్రతి ఒక్క సీడ్ షాప్కి వెళ్ళి కూడా ఇన్స్పెక్షన్ చేస్తుంది. సో అందరూ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు చాలా అలర్ట్గా ఉన్నారు. ఎక్కడైనా మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ డీలర్స్ కూడా చెప్పడం జరిగింది దట్ వాటర్ ఫెసిలిటీ ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన ఉంది. ఒక టెంట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎండ కూడా బాగా ఉంది. నిన్న వాతావరణం చాలా కూల్ ఉంది, కానీ ఈరోజు మళ్ళీ ఎండ ఉంది కాబట్టి ఆ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పడం జరిగింది. రైతులకు చెప్పేది సార్, ఉదయం వచ్చి షాపులు తీరక ముందే క్యూ లైన్లో ఉంటున్నారు. అంటే ఈ షాప్లో ఈ రోజు ఇస్తారని అట్లా ఏమన్నా షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు నేను రైతులకి అడిగితే మీరు పోయిన సార్లు ఎక్కడ వెళ్ళారు, నేను ఇదే షాప్కి వచ్చాము. సో భీంపూర్లో ఉన్న, బేలాలో ఉన్నా కూడా వాళ్ళకి కొంత ఒక కంపెనీ పైన, ఒక డీలర్ పైన ఎక్కువ నమ్మకం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఉన్న డీలరే మళ్ళీ వేరే రిటైలర్స్కి పంపిస్తున్నారు. కానీ అక్కడ పోకుండా రైతులు కొంత ఇంట్రెస్ట్ వల్ల ఈ డీలర్కే మాత్రమే వస్తున్నారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతిసార్లు ఎక్కడ వెళ్తున్నాము దాని ప్రకారం డిసిజన్ చేసి వెళ్తున్నారు. కానీ మా ఎక్కువ రిక్వెస్ట్ రైతులతో, మొన్న కూడా ఫస్ట్ లాట్ మనకి 13,000 ఈ వెరైటీది వచ్చింది, అన్ని రిటైలర్ షాప్స్కి పంపించడం జరిగింది. మళ్ళీ 27,000 వచ్చింది, అది కూడా అన్ని రిటైల్ షాప్స్కి పంపించడం జరిగింది. నిన్న కూడా మళ్ళీ 13,000 వచ్చింది, అది కూడా అన్ని షాప్స్కి పంపించడం జరిగింది. సో అన్ని ప్లేసెస్లో ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా ఒక షాప్కి ప్రిఫరెన్స్ పెట్టకుండా, ఈ ఒక పెద్ద డీలర్ ఉంది, ఈయన దగ్గర ఎక్కువ అవైలబిలిటీ ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైనా ఎక్కువ ఆ కంపెనీకి ఆర్డర్ పెడితే ఆయనకి ఎక్కువ ప్లేస్ అవుతాయి. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా, లేకపోతే స్టాక్ రావడమే ఇబ్బందిగా అయిందా? ఈ 659 పైన ఎందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు సార్, మీరు చెప్పేది ఏంటి? 659 పైన రైతులకి అడిగితే ఏముంది అంటే, నాకు దీంతో ఎక్కువ ఈల్డ్ వస్తాయి, పోయిన సంవత్సరం కూడా ఇది పెట్టిన తర్వాత ఎక్కువ ఈల్డ్ అవ్వడం జరిగింది. కానీ మళ్ళీ చెప్తున్నారు, నా దగ్గర 12 ఎకరాలు ఉంటే నేను ఒక సగం ఎకరాలు RCH 659 పెడతాము, ఇంకా సగం ఎకరాలు వేరే కంపెనీది పెడతాము. సో ఆలోచన కూడా రైతులది ఉంది.
సో అన్ని వెరైటీస్ ఇందాక నేను చెప్పినాము 6 నుంచి 7 లక్షల అన్ని ప్యాకెట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి 31 తారీఖు లోపల మిగతా అన్ని ప్యాకెట్స్ కూడా అవైలబుల్ అవుతాయి. సో ఎక్కడైనా దయచేసి రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరూ అధికారులు కూడా మీకు ఖచ్చితంగా సాయం చేస్తారు. అందరూ అలర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ. మొత్తానికైతే జిల్లా యంత్రాంగం తరపున విత్తనాలన్నీ అందుబాటులో ఉంచాం. అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ నెల 31 తేదీ వరకు 659 విత్తనాలతో పాటు ఇతర విత్తనాలన్నీ అందుబాటులో ఉంచుతామని జిల్లా కలెక్టర్ అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV ఆదిలాబాద్.